హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మిమ్మల్ని అందరినీ సంధించడానికి దేవుడు ఇచ్చిన ఒక అవకాశం కొరకు దేవుని ఎంతగానో స్తుతి చెల్లిస్తున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే కీర్తనలు 94వ అధ్యాయం 19వ వచనం ఈలాగా సెలవిస్తున్నది. ఏమనంటే, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మన అంతరంగమందు విచారణలు హెచ్చగా దేవుని యొక్క గొప్ప ఆదరణ అనేది మన ప్రాణములకు నెమ్మది కలుగజేస్తుంది అనేసి ఈ యొక్క వాక్యంలో చెప్పబడి ఉంటున్నది అనమాట. దేవుని యొక్క ఆదరణ అనేది ఎలాగొస్తుందంటే, మనము ఎప్పుడైతే దేవుని పాదంలో అయితే కూర్చుంటామో ఒక టెన్షన్ అనేది మన జీవితంలో వచ్చిందంటే ఆ టెన్షన్ నుండి విడుదల అవడానికి కొద్ది సమయం పడుతుంది. అది టెన్షన్ నుండి విడుదల అవ్వాలంటే చాలా సమయం పడుతుంది. దాని నుంచి విడుదల పొందే కొన్ని సమయాల్లో దానిలో నుంచి విడుదల కానేరము అనమాట. కొన్ని సమయాల్లో చూసినట్లయితే కొన్ని పరిస్థితులు గుండా మనం పోయినప్పుడు కొన్ని పరిస్థితులు ఏం చేస్తాయంటే మనల్ని చాలా టెన్షన్ పైన టెన్షన్ వస్తూనే ఉంటుంది అనమాట. అయ్యో ఇదేమవుతుంది ఏమో, అది ఏం చేయాలి, ఇదేం చేయాలి అని ఒకదానిపైన ఒకటి ఆ యొక్క టెన్షన్ అనేది పెరుగుతూనే ఉంటుంది అనమాట. ఆ యొక్క విచారం అనేది మనలో ఉండి అది తక్కువ కానేరదనమాట. అలాంటి సమయంలో మనం దేవుని స్తుతించినట్లయితే దేవుడు ఏం చేస్తాడంటే చక్కటి ఆయన స్తుతించగా ఆయన మహిమపరచగా ఏం జరుగుతుందంటే ఆ యొక్క నెమ్మది అనేది ఆటోమేటిక్గా దేవుడు మన హృదయంలో నింపుతాడనమాట. దేవుని యొక్క సమాధానం మనలోనికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. మనం ఇప్పుడు దేని గురించైనా ఆలోచిస్తూ ఉండి, దేని గురించైనా బాధపడతా ఉండి, దేని గురించైనా చింతిస్తూ ఉండి దేవుని సముఖంలో మనం ప్రార్థించినట్లయితే మనుషుల దగ్గర మన యొక్క చింతలన్నీ మనం చెప్పుకోకుండా దేవుని దగ్గర మన సమస్యలన్నింటినీ కూడా దేవుని దగ్గర కుమ్మరించినట్లయితే మనం నీళ్లు ఎలాగైతే కింద పారబోస్తామో కుమ్మరిస్తామో అదే విధంగా దేవుని యొక్క సన్నిధానంలో మన యొక్క కన్నీటిని కుమ్మరించినట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క జీవితంలో గొప్ప కార్యములు చేసే దేవుడు అంటున్నాడు అనమాట. కీర్తనకారుడైన దావీదు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే దావీదు ఏం చేస్తున్నాడంటే, దావీదుకి విరోధంగా ఎవరో లేవలేదు శత్రువులు, తన యొక్క ప్రాణ స్నేహితులే, తర్వాత తన యొక్క కుమారుడు తనకు విరోధంగా లేచాడు. తర్వాత చూసినట్లయితే తన మామగారే తనకు విరోధంగా లేచినాడు. తనకు విరోధంగా తనతో కూడా ఉన్న వాళ్ళే లేచినప్పటికీ దావీదు ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్క రోజు దేవుని దగ్గర మొరపెట్టాడు. యేసయ్యా నువ్వు నాతో కూడా రాయేసయ్యా, నాతో ఈ యొక్క బాధలను నన్ను విడిపించండి. ఆ యొక్క కీర్తనలు 94వ అధ్యాయంలో అదే వాక్యం రాయబడి ఉంటున్నది. నా హృదయం అందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలిగి చేసినది అనేసి ఆ యొక్క వాక్యం చెప్తున్నది అనమాట. ఆ యొక్క విచారణ కలిగి అంతరంగం మందు హృదయంలో కలవరంతో నిన్న ఆ యొక్క స్థితి వచ్చినప్పటికీ కూడా దావీదు కలవరపడలేదనమాట. అయితే ఆ యొక్క ప్రతి ఒక్క పరిస్థితిని దావీదు ఏం చేసినాడంటే దేవుని దగ్గర మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సమస్యలను చెప్పుకోలేదు. దానికి బదులుగా ఏం చేశాడంటే దావీదు తన యొక్క పరిస్థితులను దేవుని సముఖంలో అప్పగించాడు. ప్రభువా నా హృదయంలో నా హృదయంలో టెన్షన్స్ పెరిగిపోయాయి ప్రభువా, నాకేం చేయాలో తెలియలేదు ప్రభువా అనేసి దేవుని సముఖంలో మొర్ర పెట్టినప్పుడు, దేవుని సముఖంలో కూర్చున్నప్పుడు దేవుని పాదంలో ఒక్కొక్క విషయంలో ఈ విధంగా ఉన్నాయి ప్రభా అనేసి దేవుని తెలియజేసినప్పుడు దేవుడు ఏం చేసినాడంటే చక్కగా ఆయన యొక్క గొప్ప ఆదరణతో ఆ యొక్క దావీదుని ఆదరించినట్టు మనం లేఖన భాగంలో చూసామన్నమాట. మనం కూడా ఏం చేయాలంటే మన యొక్క ఒకవేళ మనం అప్పుల బాధల చేత టెన్షన్ పడి ఉండొచ్చు, లేకపోతే నిన్న అవమానములు తట్టుకోలేక కొన్ని సమయాల్లో టెన్షన్ పడి ఉండొచ్చు, మనకి ఎవ్వరు లేరు, మనం తనిగా ఉన్నాము, మనం ఒంటరిగా ఉన్నాము, అలాంటి సమయాల్లో కూడా దేవుడు తన యొక్క గొప్ప ఆదరణతో మన ఆదరించే దేవుడు అంటున్నాడు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఉన్నప్పుడు మనం దేనికి భయపడిన అవసరం లేదు, మనం దేనికి కలవరపడిన అవసరం లేదనమాట. దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఏ విషయానికి మనం కలవరపడకుండా, ఏ విషయానికి మనం చింతించకుండా, ఏ విషయానికి మనం విచారణ కలిగి ఉండకుండా మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క
ఒక్క విషయాన్ని దేవుని తెలియజేసి ప్రతి ఒక్క విన్నపాన్ని దేవుని తెలియజేసినట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క జీవితంలో సక్సెస్ దేవుడు ఇచ్చే దేవుడు అంటున్నాడు. అదేవిధంగా పూర్ణ శాంతిని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. యెషయా గ్రంథంలో 27వ అధ్యాయం ఒక వచనం ఉంటది, 3వ వచనంలో, ఎవరి మనసు నా మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవానిగా నేను చేసేదను అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తాను అనమాట. ఆ విధంగా మన మనసు అంతా కూడా దేవుని పైన ఎప్పుడైతే ఆనుకుంటుందో అప్పుడంతా కూడా దేవుడు పూర్ణ శాంతితో మనం నింపే దేవుడు కాబట్టి మనం ఒక్కొక్క అడుగు, ప్రతి వేసే అడుగు మనం దేవునికి మొరపెట్టి, ప్రభువా నేను ఇక త్రోవకు వెళ్తున్నాను, ఈ త్రోవ వెళ్ళాలా వద్దా ప్రభువా, ఈ యొక్క టెన్షన్ కూడా నేను వెళ్తున్నాను ప్రభువా, నాకు మన నెమ్మదిని ఇవ్వండి, మనశ్శాంతిని ఇవ్వండి ప్రభువా, నా యొక్క హృదయంలో విచారములు ఎక్కువ అవుతున్నాయి ప్రభువా, నాకు మనశ్శాంతిని దయచేయండి, పూర్ణ శాంతిని నాకు దయచేయండి అని ప్రభు దగ్గర అడిగినట్లయితే దేవుడు తప్పకుండా గొప్ప ఆదరణ కలిగించే దేవుడు అంటున్నాడు. దావీదు జీవితంలో దావీదు దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దావీదుకి ఎలాగైతే గొప్ప ఆదరణ దేవుడు ఇచ్చాడు, అదే విధంగా నీకు నాకు దేవుడు గొప్ప ఆదరణ కలిగించే దేవుడు అంటున్నాడు. మన సమస్యలన్నింటిని దేవుడి దగ్గర అప్పగిస్తాము, దేవుడు గొప్ప ఆదరణతో మనం ఆదరించే దేవుడు అంటున్నాడు. ఒక నిమిషం మన అందరూ కన్ను మూసినట్లయితే మనం ప్రార్థన చేసుకున్నాము. హల్లెలూయా, స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా, నీ కోటాను కూడా స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. ఈ ఉదయ కాల సమయం తండ్రి, ఎంతమంది అయితే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. స్తోత్రం రాజా, ఎవరైతే ఏ టెన్షన్తో ఏ అప్పు బాధలు ఉంటున్నాయో స్తోత్రం రాజా, ఏక వ్యాధితో, ఏక బాధతో, ఏక నిందితో, కష్టంతో, నష్టంతో, దుఃఖంతో ఈ స్థలంలో ప్రభువా స్తోత్రం డాడీ, వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీరు ఆదరించండి డాడీ. వారి హృదయాల్లో నెమ్మదిని చేయండి ప్రభా. దైవిక సమాధానం ఒక్కొక్క బిడ్డ జీవితంలో మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం డాడీ. స్తోత్రం రాజా, స్తోత్రం నీకు ఆదరణ కలిగించే మాటలు ప్రభువా, ఈ ఉదయ కాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం డాడీ. ఒక్కొక్క బిడ్డతో డాడీ స్తోత్రం మీరు మాట్లాడిన విధానం కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయ కాల సమయంలో ప్రతి ఒక్క వ్యాధిని స్వస్థపరచండి, వారి హృదయంలో ఉంటున్న విచారాలన్నింటినీ తొలగించి దైవిక సమాధానంతో నింపగలరని నమ్ముచున్నాం దేవా. స్తుతిగా మహిమనికే చెల్లిస్తూ నజరేయుని యేసు నామమున పొందుకొని ఉంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.